నమస్తే వెల్కమ్ టు సెస్ టీవీ నా పేరు నరేష్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 5 ఖాళీలు ఏర్పడగా అందులో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి దీనికి సంబంధించి ప్రతిపక్ష బీఆర్ఎస్ కి ఒకటి పోతే అధికార పక్షం కాంగ్రెస్ కూటమికి అంటే కాంగ్రెస్ లో సిపిఐ ఉంది కాంగ్రెస్ కి 4 పోయినాయి సో కాంగ్రెస్ వాళ్ళు నలుగురికి 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఉంటాది ఈసారి పొత్తులో భాగంగా అంటే సిపిఐకి చెప్పినారు ఎన్నికలప్పుడు ఒక ఎమ్మెల్యే ఇస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ రాబోయే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించిన కోటాలో అక్కడ ఎమ్మెల్సీ ఇస్తామని కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సిపిఐ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది చాలా వరకు రెడ్డిలకు టికెట్ ఇవ్వకుండా ఆపగలిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధిష్టానం చొరవ అంటున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇక్కడ ఒక బీసీ బీఆర్ఎస్ నుంచి బీసీకి అలాగే ఒక ఎస్సీకి ఎస్టీకి టికెట్లు ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం ముందుగా అద్దంకి దయాకర్ ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి ఎప్పటి నుంచో ఆయన రేస్లో ఉన్నాడు అద్దంకి దయాకర్కి ఇక ఇవ్వడం కష్టమే అని చెప్పేసి అందరూ కూడా భావించారు అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ కాకుండా గతంలోనే ఆయనకి ఎమ్మెల్సీ రావాలి సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి విజయశాంతి ఒక బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది సో పొత్తులో భాగంగా అటు కూడా బీసీకే పోయింది సిపిఐ కూడా సత్యం ఆయన కూడా బీసీఏ సో దీనికి సంబంధించి ఒక వార్త చూద్దాం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతికి ఛాన్స్ సామాజిక వర్గాల వారీగా ఫైనల్ అనూహ్యంగా తెరపైకి రావులమ్మ పేరు ఇక్కడ 5 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా 4 కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ కులాల పరంగా ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక బీసీకి ఒక ఓసీకి కూడా ఇస్తారని చెప్పి వార్త వచ్చింది ఇంకా ఓసీకి ఎందుకు ఆల్రెడీ 43 మంది ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నాక ఇంకా ఓసీల పెత్తనమైంది రెడ్డిలకు ఎందుకు ఇవ్వాలి వేం నరేందర్ రెడ్డి పేరు వినబడ్డది ఆ మధ్య జగ్గారెడ్డి పేరు కూడా వినబడ్డది ఇంకా ఎందుకు రెడ్డిలకు ఇవ్వడము బీసీలకు పెద్దపీట వేయండి తీన్మార్ మల్లన్న కూడా ఆయన గొడవ చేస్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అయితే ఒక ఎస్సీకి ఇవ్వాలి ఒక ఎస్టీకి ఇవ్వాలి ఇంకా బీసీకి కూడా ఇవ్వాలి కాబట్టి వేం నరేందర్ రెడ్డిని పక్కా పెట్టేస్తున్నారు నాకు తెలిసి సిపిఐకి ఇచ్చినటువంటి సత్యం ఆయన కూడా బీసీ యాదవ్ ఆయనకు అంటే సిపిఐకి ఇచ్చే ఛాన్స్ తక్కువగా ఉండే సిపిఐకి వచ్చే సంవత్సరం గవర్నర్ కోటాల్లో ఇస్తాంలే అని అది వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలని చూసినారు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వేం నరేందర్ రెడ్డి అతి సన్నిహితుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక విధంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి పరోక్షకంగా కారణం కూడా వేం నరేందర్ రెడ్డి ప్రత్యక్షంగా పరోక్షంగా వేం నరేందర్ రెడ్డి ప్రధాన కారణం ఎందుకు వేం నరేందర్ రెడ్డి ప్రధాన కారణం అంటే 2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ముఖ్యంగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఉండు సో వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే ఓట్లు కావాలి స్టీఫెన్సన్ ఇంటికి పోయిన రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇవ్వడం ఏసీపీ అధికారులకు పట్టుబడిపోవడం రెడ్ హ్యాండెడ్గా అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరంటే ఈ వేం నరేందర్ రెడ్డి ఈ వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి రేవంత్ రెడ్డి పోయి 50 లక్షల రూపాయలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం ఒకసారి రేవంత్ రెడ్డి ఆ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అవ్వడం ఒక బయటికి రావడం జైలు నుంచి అప్పటి నుంచి ఆయన ఇంకా వెనుకకి తిరిగి చూసుకోలేదు అక్కడ ఆయన దశ తిరిగింది సో అలాంటి వేం నరేందర్ రెడ్డి కూడా సార్ ఎమ్మెల్సీ ఇద్దాం అనుకున్నారు వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు పదవుంది కానీ ఒక ఎమ్మెల్సీ చేద్దాం అనుకున్నారు కానీ ఇక్కడ వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసినా కూడా మళ్ళీ రెడ్డికి ఎందుకు ఇస్తున్నారు అని ఒక మాట బయటకు వస్తుంది మళ్ళీ రెడ్డిలకు ఖచ్చితంగా ఇస్తున్నారు ఇంకా రెడ్డిలకు ఎందుకు అనే వస్తుంది కాబట్టి ఆ సీట్ని సిపిఐకి ఇచ్చేసినారు ఇక పొత్తు ధర్మం కూడా నిలబెట్టినట్టు ఉంటుందని సో అద్దంకి దయాకర్ ముఖ్యంగా అద్దంకి దయాకర్కి ఎప్పటి నుంచో టికెట్ ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా నుంచి స్వల్ప మెజారిటీతో ఆయన ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి అద్దంకి దయాకర్కి మన ఎమ్మెల్యే టికెట్ రాలే మందుల సామ్యాలకి టికెట్ వచ్చింది తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన అక్కడ గెలవడం కూడా జరిగింది కానీ ఇక్కడ అద్దంకి దయాకర్ని ముఖ్యంగా ఒక రెడ్డి నల్గొండకు సంబంధించి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు అడ్డుకుంటున్నారు రాజకీయంగా అద్దంకి దయాకర్కి ఎలాంటి పదవి రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు ఇక అద్దంకి దయాకర్ ఇన్ని రోజులు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్న ఎక్కువగా డిజిటల్ మీడియాలో మాట్లాడిన ఒకరిద్దరిలో అద్దంకి దయాకర్ ప్రముఖుడు ఒకటి అద్దంకి దయాకర్ ఒకటి ఫిరోజ్ ఖాన్ ఇలాంటి వాళ్ళే అలాంటి అద్దంకి దయాకర్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఎలాంటి పదవి రాలేదు ఇక్కడ బై ఎలక్షన్ మన జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అక్కడ ఇస్తారేమో అని చాలామంది అనుకున్నారు కానీ అద్దంకి దయాకర్కి ఏం పదవి రాలేదు సో మొత్తానికి ఇప్పుడు అద్దంకి దయాకర్కి
ఒక ఎస్సీ సామాజిక వర్గం కింద ఎస్సీ మాల సామాజిక వర్గంలో అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అలాగే శంకర్ నాయక్ ఎస్టీ కోటా నుంచి శంకర్ నాయక్, విజయశాంతి బీసీ నుంచి. ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేరిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఫైనల్ చేసింది. సామాజిక వర్గాల ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 6 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసింది. ఇందులో బీసీ, గౌడ, మైనారిటీ, వెలమ, ఎస్సీ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గాలకు స్థానం కల్పించింది. చివరి వరకు కొనసాగిన ఉత్కంఠ తర్వాత ఈ ముగ్గురిని అధిష్టానం ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా సినీ నటి విజయశాంతి పేరు అధిష్టానం ఫైనల్ చేయడం పార్టీ వర్గాలను, రాజకీయ పరిశీలకులని ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే అధిష్టానం ఫైనల్ చేయడం పార్టీ వర్గాలను, రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే పార్టీ వర్గాలు ఎక్కువగా ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు కానీ, సీనియర్లు కానీ, జగ్గారెడ్డి, మధు యాష్కి గౌడ్, ఇప్పుడు ఎవరైతే బాగా ఫోకస్ చేస్తున్న పార్టీ వర్గాలు, తర్వాత రాజకీయ పరిశీలకులు వాళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ని అందిస్తారు అధిష్టానానికి. ఎవరు ఏం చేస్తున్నారు, అబ్జర్వర్స్ అంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి, అధికారంలోకి వచ్చినాం కదా అని వాళ్ళు అబ్జర్వర్స్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రాములమ్మ యాక్టివ్గా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా విజయశాంతి కనబడలేదు. మొన్న రాఖీల పండుగ రోజు కూడా విజయశాంతి వెళ్ళి రేవంత్ రెడ్డికి ఒక రాఖీ కట్టే ఫోటో కూడా మనం చూడలే. సీతక్క, ఇతర కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ మంత్రులు ఇద్దరు, తర్వాత మహిళా నాయకురాలు పోయారు, కానీ ఎక్కడ కూడా విజయశాంతి పోయి ఆమె రాఖీ కట్టడం, ముఖ్యమంత్రిని కలిసిన సందర్భం ఎక్కడ కూడా లేదు. ఆ తర్వాత విజయశాంతి మొన్న ఒకసారి చంద్రబాబు నాయుడు తెలంగాణలో మేము పార్టీని పునర్వైభవం తీసుకొస్తామంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు అడుగు పెడితే మరో తెలంగాణ ఉద్యమం వస్తుందని ఒక ప్రకటన, ఒక ట్వీట్ పెట్టింది. ఆమె బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడలేదు. అంటే గవర్నమెంట్ వచ్చినా కూడా కాంగ్రెస్లో చేరి సైలెంట్గా ఉందామె. ఏముందామె మనసులో అంటే ఆమెకు ఎక్కడ మన పోటీ చేయని టికెట్ ఇవ్వలేదు. సీతక్క మంత్రి అయింది, కొండా సురేఖ మంత్రి అయింది. కానీ తెలంగాణ టైంలో కీలకంగా పార్లమెంట్లో తన గలం వినిపించినటువంటి విజయశాంతి తనకి ఏ పదవి రాలేదు అనే ఒక బాధ మనసులో ఉండదు. సో పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ దూరం ఉంది. కానీ అదే ఇక్కడ ఆశ్చర్యపరిచింది. విజయశాంతి పేరును అధిష్టానం ఫైనల్ చేయడం పార్టీ వర్గాలను, రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె రేస్లా వార్తలు వస్తున్నాయి కానీ ఆమె రేస్లో ఉండడము, ట్రై చేయడం, ఇక్కడ లోకల్గా రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇతర మంత్రులని పోయి కలవడం ఇవన్నీ ఏం చేయలే. పోయి ఆమె అధిష్టానం దగ్గర, హైకమాండ్ దగ్గర కూర్చుంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ముందు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఠాక్రేకి సంబంధించి ఆమె పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆమెకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆమె గట్టిగా కూర్చుంది. ఇన్ని రోజులు ఆమె కాంగ్రెస్లో ఉండడం, అంతకుముందుకు ఆమె బీఆర్ఎస్లో ఆమె ఎంపీగా ఉండడం, ఆమె ఇన్ఫ్లుయెన్స్ని మొత్తం ఉపయోగించి ఎమ్మెల్సీ టికెట్ని దక్కించుకుంది. ఇక ఎస్టీ కోట నుంచి శంకర్ నాయక్, నల్గొండ జిల్లాకు చెందిన శంకర్ నాయక్, ఆయన కుటుంబం సభ్యులు దశాబ్దాలుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. శంకర్ నాయక్ ఎంపీపీగా, 2 సార్లు జెడ్పీటీసీగా, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 7 ఏళ్లు పనిచేస్తున్నారు. ఆయన సామాజిక వర్గం పార్టీ అందించిన సేవలకు సంబంధించి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా జరిగిపోయింది. అలాగే ఒకసారి పొత్తు కూడా చూద్దాం. పొత్తుకు సంబంధించి సిపిఐ కూడా ఇవ్వడం జరిగింది. సిపిఐ అభ్యర్థిగా నీలకంఠి సత్యం, శాసన మండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నీలకంఠి సత్యంని ఎంపిక చేశారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో పలు పదవుల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆ సీటు ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశంలో అర్ధరాత్రి వరకు కూడా ముగ్ధం భవన్లో సమావేశమయ్యారు. శాసన మండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నీలకంఠి సత్యం పేరు ఖరారు చేసినట్టుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సత్యం ప్రస్తుతం నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, రాష్ట్ర సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇక పొత్తు ధర్మాన్ని పాటించి సీటు కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి సిపిఐ తరఫున కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. సో వార్త చూస్తున్నాం కదా, మొత్తానికి సిపిఐ కూడా పొత్తులో భాగంగా సిపిఐ కూడా ఒకటి వచ్చింది. ఆ సత్యంకి సంబంధించి, నీలకంఠి సత్యంకి సంబంధించి టైం అట్లా కలిసి వచ్చింది. ఎమ్మెల్సీ అసలు ఇన్ని రోజులు కూడా సిపిఐకి ఇస్తారా, సిపిఐ కూడా మనం కూడా సెసిటీవీలో ఒక వార్త చేయడం జరిగింది. సిపిఐకి ఇప్పుడు ఇవ్వడం కష్టం, రాజకీయ సమీకరణలు ఉన్నాయి, చాలా వరకు కూడా చాలామంది అభ్యర్థులు ఉన్నారు, ఇప్పుడు ఇవ్వడం ఎందుకు, వచ్చే సంవత్సరం గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఉంటే అప్పుడు ఇద్దామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు లేఖిస్తే గాంధీ భవన్ కూడా వాళ్ళకి స్పష్టం చేయడం జరిగింది, ఇప్పట్లో కష్టం, నెక్స్ట్ ఇయర్ చూద్దామని. కానీ ఇక్కడ మళ్ళీ వేం నరేందర్ రెడ్డిని కట్ చేయడం, వేం నరేందర్ రెడ్డికి ఇవ్వకపోవడం,
ఇంకా అంజన్ కుమార్ యాదవ్ చెప్పుకుంటే చాలామంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ ఉండు, ఆయన బీసీ మైనారిటీ కింద వస్తాడు, మైనారిటీ కోటాలో. సో ఎవరికి ఇచ్చిన గొడవ ఎందుకు? అద్దంకి దయాకర్ అంటే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో న్యాయం చేద్దాం, ఇటు న్యాయం చేసి అటు ఎక్స్పెక్టేషన్ లేని సిపిఐ పార్టీకి, అసలు సిపిఐ పార్టీలో ఎవరికి ఇద్దామంటే కూడా నాయకులు ఎవరికి ఇద్దామనే డైలమాలో ఈ నేలకంటి సత్యంకి సుడి అంటారు కదా, సుడి రాసి పెట్టినట్టుంది, ఎమ్మెల్సీ అయినాడు ఆయన.